హాయ్ వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. రీసెంట్గా బోండా ఉమ్మ గారు అంబటి రాంబాబు గారితో కలిశారు, ఒకే వేదిక మీద మాట్లాడుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు కలిసిపోయారా, లేదంటే ఈయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతున్నారా, లేదంటే ఏంటి అనేటువంటి ప్లాన్ మీద చాలా రకాలుగా ఊహాగానాలు వచ్చాయి. మొత్తానికి దీని మీద టీడీపీ అధిష్టానం కూడా ఆయన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే జరిగింది. అయితే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వైఎస్ఆర్సీపీ ఆయన్ని ఏదో ఒక రకంగా లాగేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అంబటి రాంబాబు గారు అదేంటి మేము కలిస్తే తప్పేంటి, ఒక సామాజిక వర్గం వాళ్ళం, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాళ్ళం, ఆ మాత్రం దానికి ఉలిక్కిపాటు ఏంటి, అదేంటి ఇదేంటి అనుకుంటూ ఒక రేంజ్లో దాన్ని క్యాష్ చేసుకుని ఆయన వైరల్ అవ్వాలనేటువంటి ప్రయత్నం అంబటి రాంబాబు గారు చేశారు అని బోండా ఉమ్మ గారే బయటకు వచ్చి చెప్పడం. అది కూడా ఒక్క మాటతో గాలి మొత్తం తీశారండి. అది కూడా ఎంత అంటే దీన్ని అడావడి చేసినంతసేపు పట్ల ఆయన ఆ ఒక్క మాటతో మొత్తం గాలి మొత్తం చెప్పాలంటే అంబటి రాంబాబు గారి పరువు ఏదో కాస్తో కూస్తో ఉందంటే అది కూడా తీసేసేటువంటి ప్రయత్నం బోండా ఉమ్మ గారు చేశారేమో అనిపించింది. ఆయన ఒకసారి ఏం మాట్లాడారో మీకు ఒకసారి వినిపిస్తాను. ఆడొక బఫూన్ గాడు, అంబటి రాంబాబు కూడా జీన్స్ ప్యాంటు మేఘనా అని ఏంటది, వాటి గురించి కూడా మనం మాట్లాడేది. ఆడి సన్నాసుడు నేను కూర్చుంటే నా పక్కన కూర్చొని నేను మొన్న ఓపెన్ గా ఒక ప్రోగ్రాంకి వెళ్తే ఆడొచ్చి నా పక్కన కూర్చొని నన్ను కావాలంచుకొని ఆడ ఎలక్ట్ అవడం కోసం నన్ను ఏదో చేద్దాం అనుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ఉన్నది ఉన్నట్టు సీక్రెట్ గా ఇలాగా రూమ్ లో మాట్లాడలా, ముసుకేసుకొని మాట్లాడలా, ఓపెన్ గా మాట్లాడా. ఆడి పొందండి ఎన్ని సొల్లు నా కొడుకాడు. ఎందుకో ఎంత మాట అండి ఇది, ఎంత మాట అన్నారు సార్. అసలు వైఎస్ఆర్సీపీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కీలకమైనటువంటి పాలేరుగా ఆయన పనిచేస్తున్నారు, ఒక జెండా కూలీగా పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఏం మాటలండి ఇవి, ఆ మాటలు మేము అనలేము అనుకోండి. బట్ వాళ్ళకి స్నేహితులు ఏమైనా ఉండొచ్చు, బంధుత్వాలు ఉండొచ్చు, స్నేహం ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, దాని మీద వాళ్ళు ఒక మాట అనుకోవచ్చు. కానీ పాపం ఆయన ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేశారు, మీరు ఆయనకి గౌరవం ఇచ్చేస్తారు, అవసరమైతే వైఎస్ఆర్సీపీలోకి ఆయన మిమ్మల్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. ఆ రకంగా మీకు ఏదో ఒకటి నెక్స్ట్ అవసరమైతే డిప్యూటీ సీఎం కూడా ఇచ్చేద్దాం అనేటువంటి ప్లాన్లో అంబటి రాంబాబు గారు ఉంటే, పాపం మీరేంటండి, ఆయన మీ వల్ల ఆయన హైలైట్ అవ్వాలనుకున్నారు అనేటువంటిది ఆయనకి మాత్రం లేదంటారా? ఆ మాత్రం కూడా ఆయనకి సోషల్ మీడియాలో ఎక్కడా కానీ మామూలు మీడియాలో కానీ హైలైట్ అవ్వడానికి ఏదో ఒకటి నిత్యం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారా అనేటువంటి దాంట్లో మీరు అన్న దాంట్లో చాలా అర్థాలు వచ్చేసింది. మొత్తానికి ఏమైనా కానీ అంబటి రాంబాబు గారేమో ఇలా లేపుదామని చూస్తే ఈయనేమో ఉన్న గాలి మొత్తం తీసి పక్కకు తోసేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదే ఏదో అంటారు కదా, లేపినంతసేపు పడలేదు మొత్తం తీసి అవతల పడేయటానికి అని, అలాగే ఉంది. పాపం రోజా గారి భాషలో చెప్పాలంటే పాపం అంబటి రాంబాబు గారిని బోండా ఉమ్మ గారు లేపి కొట్టడం అంటే ఇదిరా అని అనిపించేలా కొట్టాడు. ఎలా కొట్టారని ఈసారి ఎవరన్నా అడిగితే కనుక రోజా గారి ఆ వీడియో పెట్టి లేపి తన్నించుకున్నారు అని అంటారు కదా, అలాగే అంబటి రాంబాబు గారు బోండా ఉమ్మ గారి చేతిలో లేపి తిట్టించుకున్నారు అని మాత్రం చెప్పండి.